అందరికీ నమస్కారం. కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయం జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికార దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు. కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కాపుతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి. చర్చించారు వాళ్ళందరూ కూడా. కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే, ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక పునాది అవుతుందని చెప్పి భయపడే వీళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి
ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా 100% ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. మా మోడీ గారికి మాటిచ్చి వచ్చినాం మేము. సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారికి మాటిచ్చేసినాం. మా నితిన్ నబీన్ గారికి మాటిచ్చి వచ్చినాం. ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపిస్తాం, గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు. కానీ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొలగాని శ్రీనివాస్ గారు, మొట్టమొదటి డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు. అది కరీంనగర్కి అవకాశం దక్కింది. కానీ ఇంతమంది సైనికులు ఇవాళ ప్రజల ఆశీర్వాదం గెలిచారు. వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నారు, ఒక ప్రణాళికతో తయారీ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవ్వలేరు. ఇలా ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా, ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరిలోకి దిగినాం. ఇలా ప్రజలు ఆశీర్వదించారు, సక్సెస్ అయినాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే, కేంద్రం నుంచి నిధులు మేము తీసుకొని రావాల్సిందే. మన స్మార్ట్ సిటీ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించారు. సరే, గతంలో చాలా మంది అనేక రకాలుగా మేం తెస్తాం రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది చెప్పుకునేదాళ్ళు. కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఇలా మమ్మల్ని గెలిపించారు. అంటే రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి సహకరిస్తాం, నిధులు తీసుకొస్తాం. కార్పొరేటర్లు అందరం పోయి, మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో, మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులను కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం. అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే, నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలంటే జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది, బీజేపీ కణం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలే. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం గాని, కొండగట్టు అంజన్ ఆశీర్వాదం గాని, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం గాని, వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి?
అన్ని పార్టీలు కలవడానికి కారణమేది? కారణం ఏదో ఉండాలి, స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏంది? బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతిస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు, మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు, 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్ని కలిసా 9. మీరు అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇవ్వలేదా కరీంనగర్కు? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిరా? మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు? ఈ చీకటి ఒప్పందాలేంది? ఏం కారణం లేదు. చెప్పి రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్దం స్టార్ట్ చేసినాం. ఆ యుద్దం కరీంనగర్ నుంచి స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చేస్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట. మళ్ళా కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. మేము పక్కా ముగింపిస్తాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తాం. నిన్న మీరు చేసే కుట్రలను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళా? 40 సంవత్సరాలు, గిన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు? బయట పోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన తెలుపుతున్నాను. నాయకులందరూ ఒకటారు. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ప్రజలు చులుగానే చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి మీకు. గిదా మీ కుట్రలు మీది? బయటకు వచ్చి నీతులు మాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ఇన్వాల్వ్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏం చేసి ముఖ్య సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు 2 రోజులు నిద్రాలు మాని
ఇక లియోనియా వేదికగా కుట్రలే కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం వాళ్ళ మడకపోయినాం, కిడ్నాప్ రైట్ వీట్ సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయారు. ఒక బండి సంజయ్ని అడుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడుకోలేకపోయారు. వీళ్ళు ఎవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిరు. అందరూ కూడా చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏం సాధించిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అలా నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచిన అడ్డుకుంటారా? మళ్ళీ దీనికి ఏం చెప్తారు? మీరు కలవలేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు కలవలేదు, మాకు సంబంధం లేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర పార్టీ రామచంద్ర గారు ఫోన్ చేసి, సంజయ్ నీ వెనక నేనున్నా, నువ్వు ముందు పో అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. నాకు మా కిషన్ రెడ్డి గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్గా పో, నీ వెనక నేనున్నా అని చెప్పన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు పెంచుడు, నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు. మన నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్యబద్దంగా మన ఎన్నికలు గెలవాలి, ప్రజల తీర్పు కోరండి, మీరు మీకండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు. వారు చేయని సహాయం లేదు. అన్ని రకాలుగా నాకు గాని మా కార్పొరేటర్ అభ్యర్థులకు నాయకులకు అందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాలి. ఇక అప్పుడు అదే ఎక్కువ కూడా నేను, కానీ రామచంద్ర గారికి దానికి 2 ఇతలు వీళ్ళ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నితిన్ నవీన్ గారు కానీ వాళ్ళకి చాలా అభినందనలు, కృతజ్ఞతల వారికి. ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపుకు ప్రధాన కారకుడు మాకు మా ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కరీంనగర్ ప్రజల తరఫున వారికి 2 చేతులు జోడించి వాళ్ళ మొక్కుతున్నారు. అదేవిధంగా మా అమిత్ షా గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, వాళ్ళకు కృతజ్ఞతల వారికి. నిజంగా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ నవీన్ గారు, రామచంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, డీకే అన్న గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా, మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఎప్పటికప్పుడు మాకు సూచన సలహాలు ఇస్తూ అందరూ కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కారకులయ్యారు. ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. మా గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కబెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ఈ ఎన్నికల్లో భాగస్వామ్యమై కష్టపడి పనిచేసినటువంటి అన్ని శాఖల సిబ్బంది, పోలీస్ సిబ్బంది,
అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బయటకు రావడం వెనుక బీజేపీ పాత్ర కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చి వాళ్ళ తటస్థంగా వ్యవహరించడం పట్ల బీజేపీ ఏం పాత్ర పోషించింది? నేను చెప్తున్నా కదా, కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించారు, కానీ వాళ్ళ ఆది నాయకత్వం గ్రహించలేకపోయింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే ప్రయత్నం చేసింది, కుట్రలు చేసింది. కానీ గ్రౌండ్ ఏందని తెలుసు కార్పొరేటర్లకు, ఎందుకంటే గ్రౌండ్ తిరిగేది కార్పొరేటర్లు. ప్రజలు స్థానికంగా కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంది, ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉందని చెప్పి వాళ్ళు గ్రహించారు. కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. వాళ్ళు మీరు అలా అంటున్నారు, కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి జట్టు కట్టి ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు. వాళ్ళిద్దరు ఒకటే, నన్ను చెప్తున్నది ఇద్దరు ఒకటే. కానీ ఇక్కడ సక్సెస్, ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ గొప్పతనం అంటున్నాను నేను. బీఆర్ఎస్ కార్పొరేటర్ కొంతమంది గొప్పతనం అంటున్నాను నేను. జమ్మిగుంటలో సేమ్ పాలసీ అక్కడ వీళ్ళేదో అక్కడ అమలు ఇండిపెండెంట్ పెట్టి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చాయి. ఇండిపెండెంట్ చివరికి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ బీఆర్ఎస్ కుట్ర కదే అంత చేస్తారు. మేము రాజకీయాలు చేస్తామని చెప్పి మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. ఏమైంది మీ రాజకీయం అంటున్నా? బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది? భారతీయ జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది? మీరు ఎట్లా ఏమైంది మరి చెప్పరాదు. చిట్కలేసారు కాంగ్రెస్ కొంతమంది, ఇట్లా చిట్కలేసి గిదరా రాజకీయం అన్నారు. నేను అంటున్నా రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. ఇవాళ రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పాత్ర మీకు వచ్చి 34 కదా, మ్యాజిక్ ఫేర్ రాలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఎంఐ పార్టీ మద్దతు ఇచ్చింది. గెలిచింది ఎవరు? వరుస విజయాలతో కరీంనగర్లో రెండోసారి మీకు ఎంపీగా స్థానం ఇచ్చింది, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఇప్పుడు మేయర్ ఇచ్చింది. ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏ విధంగా ఉండదు? కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ నుంచి కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం. బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఎక్కువ. గతంలో విద్యాసాగర్ గారు 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు 2 గెలిచాం. నేను 2 సార్లు ఎంపీ గెలిచిన, ఇప్పుడు మేయర్ కూడా గెలిచాం. కానీ ప్రజల విశ్వాసం, నమ్మకం ఇవాళ మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా దూకుడుగా పనిచేస్తాం, అగ్రెసివ్ గా పనిచేస్తాం. కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చాలాసార్లు మీరు విమర్శించారు. ఇప్పుడు అవినీతి మీద మీరు ఏ రకమైన చర్య తీసుకోవచ్చు? పక్కా ఇప్పుడు ఇక దాని మీద మా మేయర్ గారు మాడతారు, డిప్యూటీ మేయర్ మాడతారు. అది కూడా నేనే మాడితే మీరు రేపే అంటారు బండి సంజయ్ వచ్చి ఆజమాయి షరాయిస్తున్నారు అంటారు. కాబట్టి పాలకవర్గం మా వాళ్ళందరూ కూడా నీతివంతులు. మేమంతా నీతివంతులను గెలిపించిన ప్రజలు. కాబట్టి మేయర్ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా పాలకవర్గం, మా కార్పొరేట్ గౌరవ కార్పొరేటర్లు అందరు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా కరీంనగర్ ప్రజలను కాపాడడం, కరీంనగర్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు పోతాం. ఏదైనా అవినీతికి ఎట్టి మనం వ్యతిరేకం. అవినీతి చేసిన అవినీతికి పాల్పడడం వదిలిపడే ప్రసక్తే లేదు. తీసుకొస్తాం పక్కా. మేము అది నమ్మే ప్రజలు మాకు ఓటేశారు, స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం, నమ్మే ఓటేసినట్టు ఆ స్థాయిలో పనిచేస్తాం, చేస్తాం. పై ఇప్పుడు గెలుస్తాం, ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని కలుస్తాం, కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. కరీంనగర్ నగర అభివృద్ధికి వారు రిక్వెస్ట్ చేస్తాం, నిధులు తీసుకొస్తాం. ఇవ్వకుంటే మెడల్ వాడతాం. రిక్వెస్ట్ లేదు, డిమాండే. మొదటిదాకా రిక్వెస్ట్ ఉండే, వాళ్ళ కుట్ర చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు, వీళ్ళకి అధికారం ముఖ్యమని చెప్పి డిమాండే. లేకుంటే మాకు 35 మంది మా సైనికులు ఉన్నారు, గల్లీలో చెప్తాం, ఇగో కేంద్ర ప్రభుత్వము కరీంనగర్ అభివృద్ధి కోసం ఈ నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు, పక్కా చెప్తాం. మేము చేసే చెప్తాం, రాష్ట్ర ప్రభుత్వం చేదు కూడా చెప్తాం. మేము
ధన్యవాదాలు.